ఏంది మంచిగా టీక్ టాక్ తయారైన రైతులందరూ 5 నెలల్లో మంచి ఖుషిగా ఉన్నట్టున్నారు. ఎక్కడ కూర్చున్నదే ఫోన్ పెట్టినావు, కద్దరు సెట్ వేసినావు, పాయింట్ అదేం లేదు. ఇప్పుడు చెప్పనా, మాకు 24 గంటలు కెనాల్ నీళ్లు ఎప్పుడు చూసినా నీళ్ళే వచ్చేది. ఇప్పుడు 2 నెలల 15 రోజులు కానీ సుక్కలేవు. మంచిల చెరువు అయితే ఎప్పుడు చూసినా అలుగు పోసి ఆడికి ఏ గొడ్డు గోదా అన్ని ఫుల్గా తాగేది. ఇప్పుడు పోయి రాగట్ల పడ్డాయి నీళ్లు. మొత్తం ఆ కొంగలు అవి చేపల గీపలు కూడా అన్ని చస్తాయి. అది వరకు మొత్తం ఒట్టెలు గిట్టలు అంతా నిండి ఉండేది. మొత్తం కరువు అంటే కరువే. అదే మరి నిన్ను చూస్తా అంటే రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు కూడా నిజమే అనిపిస్తుంది. ఎందుకనంటే రైతులు మంచి సుభిక్షంగా ఉన్నారు, రైతు బంధు వేస్తున్నాం అంటున్నారు. ఆ సుభిక్షంగా ఉన్నది కేసీఆర్ వల్ల. మాకు సరే వేరే అని ఏకపక్షంగా కదా, కేసీఆర్ వల్లనే మేము అన్ని ధన సంపద అన్ని పంటలు అన్నిటితోటి చక్కగా ఉన్నాం. అరే నువ్వు కేసీఆర్ తో సంతోషంగా ఉన్నావు అంటే రేవంత్ కేసీఆర్ దొంగ అంటాడు. లేదు, కేసీఆర్ దొంగ ఎట్లయితాడు, రేవంత్ దొంగ అవుతాడు. రేవంతే దొంగ అవుతాడు. రేవంత్ ఎందుకు దొంగ అవుతాడు? అరే మహిళలకు 2500 ఇస్తానన్నాడే. ఇక మొత్తం ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకు ఓడిపోయిందంటే ఆయన 2500 మహిళలకు, ముసలోళ్లకు 4000 రుణమాఫీ ఏంది ఇవాళ తెచ్చుకోపో. డిసెంబర్ 9వ తారీఖున చెప్తానా 2 లక్షల రుణమాఫీ ఏకాదాటిగా చెప్తాన్నాడు. ఆ 2 లక్షలే మనం బొందలేదు. అది పోయిందా? సరే సపోజ్ అందరూ 10 ఎకరాలు, సపోజ్ ఒక 4 ఎకరాలు 2 ఎకరాలు ఉంటాడా, నాకు 5 ఎకరాల రుణం ఇది మన రైతు బంధు వల్లే. రైతు బంధు లేదు, ఎవరికో 2 ఎకరాలు 3 ఎకరాలకో పడ్డదట. కానీ అది నాకు ఇంతవరకు రైతు బంధు వల్ల. రైతు బంధు వల్లేదని నువ్వు అంటారు. మరి వాళ్ళ మంత్రులు ఏమో రైతు బంధు అడిగిన వాళ్ళు చెప్పు తీసుకొని కొడతాం, ఎప్పుడో పడ్డది అంటారు. అది వాడిని కొడతారు. రైతులే చెప్పు తీసుకొని వేరే చెప్పు తీసుకొని వాడినే కొడతారు. అది అంతేం లేదు. 5 ఎకరాల పైన ఉన్న రైతు బంధు పర్లేదు. సరే బోనస్, ఇంకా బోనస్ 500 అన్నాడు. బోనస్ బోందనా, పైసా లేదు, బోనస్ లేదు, ఇది లేదు. బోనస్ అనే కనీసం పోయినా గిట్టుబాటు ధర పెడతారా? అది గిట్టుబాటు ధర ఇప్పుడైతే ఆనంగా కాంటాలు పెడతాను. అవి పైసలు పడతాయా, అవి ఎప్పుడు పడతాయన్నా తెలియదు. అంతేనా? మరి ఫ్రీ కరెంట్ ఫ్రీ కరెంటు ఇంతవరకు అయితే నాకు రాలేదన్న. ఫ్రీ కరెంట్ రాలేదు. బిల్లు కొడతారా? బిల్లు కొట్టిన మొన్న కూడా కట్టినా నేను. 200 యూనిట్లు బంద్ అన్నాడు, లేదన్నాడు. కానీ నేనైతే బిల్లు కట్టించుకున్నా. మరి ఇట్లా బిల్లు మరి రేవంత్ రెడ్డి ఫ్రీ అన్నాడు అని అడగపోయినా? ఫ్రీ లేదు. నేను గ్యాస్ కూడా మొన్న నా పేరు మీదనే ఉన్నది. గ్యాస్ కూడా నేను 1050 రూపాయలు కట్టినా. అవి అలా పడతాయి అన్నాడు. అది పడుతుంది అన్నది ఎంతో, పడేదేంతో ఇంతవరకు అయితే వాళ్ళే. అదే సీఎం అబద్ధాలు ఆడతాడా, మీరు అబద్ధాలు ఆడతారా? సీఎంఏ ఖచ్చితమైన అబద్ధాలు అవి. నేను ఇప్పుడు గ్యాస్ కట్టి అది నేను తీసుకున్న గ్యాస్ గట్టిన కూడా చూపెడతా. 1050 రూపాయలు కట్టిన నాకు ఇంతవరకు పడలేదు. నా పేరు మీదనే ఉన్నది. అంత నీచమైన అబద్ధాలు, అన్ని అబద్ధాలు అవి, అబద్ధాలే. ఇగో బస్ అని పెట్టింది ఫ్రీ. నేను హన్మకొండ పోయింది, ఇక్కడ రాయపట్టలు ఎక్కిన. ఇక వాళ్ళు అంటే మహిళలను కించపరచుడు కాదు. ఈ అందరు వాళ్ళు ఆధార్ కార్డులు తెచ్చుకున్నారు. ఒక 4-5 ఉన్నాం. మామూలు నెడితే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే దిగజీవటాలు పుట్టినాయి నాకు. నేను 60 రూపాయలు తీసి ఎక్స్ప్రెస్ బస్ ఎక్కి 60 రూపాయలు టికెట్ తీసుకుని రాయపర్తికి వచ్చారు. దిగజీవతాలు పుట్టినాయి. ఫ్రీ బస్ ఎవరికే మీ కండ్ల మంటట్టుంది. రేవంత్ రెడ్డి ఏమంటానంటే ఒక్కొక్క మహిళకు 6000 మిగులుతానట. అది గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి 6000 మిగులుతానంట. మా వాళ్ళు ఎందుకు పోతారంటే పోతే ఎన్నడో ఆవసక పుండానికి ఒక నాడు 50 రూపాయలకి 6000 రూపాయలు దేని తెస్తారు వాళ్ళు. చిలకాడు కూడా బస్ వేసుకపోతున్నా. అది లేదు, చిలకల కాడు బస్సులు పోతాయి. అదే కదా మరి. ఇప్పుడు 6000 మిగులుతానంటే రైతులకి లేదు, లేకపోతే వాడు కొండగట్టు గిట్ట ఫ్రీగా తిరుగుతారా? అట్లా తిరగడం పని పాటలేని పోతా. అట్లా వేరే రైతులు పోతారనే చెప్పు. రైతు పని చేసుకునే రైతులు కొండగట్టుకు యమలవాడ యాదగిరిగుట్ట పోతారా? ఇవాళ పోతే అయ్యో ఎట్లా 200 ఎట్లా పోతాయి అని ఉంటారు. కానీ నీ 100 రూపాయల భాస్కరం బస్ ఎక్కి తీర్థయాత్రలు తిరుగుతారా? ఏమో మరి ఫ్రీగా వచ్చింది కాబట్టి తిరుగుతారా? అదేం లేదు. బీమా, రైతు బీమా లేదు, ఏ బీమా లేదు. ఇంతవరకు రైతు బీమా చచ్చిపోయిన వాళ్ళు మా ఊళ్ళో 5-6 చనిపోయిన ఎవ్వరికి రైతు బీమా రాలేదు. అదే కేసీఆర్ అప్పుడు 8 రోజులల్లా తీసుకుపోయి చెక్ ఇచ్చి వచ్చేది. రాలేదు. ఇప్పుడు అబద్ధం అనే వచ్చి ఎవరి మీద గుట్టియాల్సిన అవసరం లేదు. అది రైతు బీమా రాలేదు. సరే, ఇప్పుడు కేసీఆర్ బాగా చేసిండా, రేవంత్ రెడ్డి 5 నెలల పాలన వచ్చిందా మీకు? కేసీఆర్ బాగా చేసిండు. ఓకే, బాగా చేసిండు. ఏం చేసిన? అవునే, బాగా చేసిండు. అన్ని దేనికైనా కూడా చేసిండు మంచిగా. ఏం చేయలేదని నేను అంట. 24 గంటల కరెంట్ ఇచ్చిండు ఈయన. 24 గంటల కరెంట్ అదే కరెంట్ ఇస్తా అన్నాడు. కానీ ఎన్నిసార్లు పోతాను. ఆ 14 గంటల కరెంట్ కూడా చక్కగా వస్తలేదు. 24 గంటల కరెంట్ కేసీఆర్ మనం బాయిగడ పండుకుంటే అసలు కరెంటే పోకపోయేది. ఇప్పుడు 14 గంటలు వస్తుందా, అది రాత్రి 2 గంటలకు వస్తుందా, 3 గంటలకు వస్తుందా? రాత్రి పండుకునే రోజులు వచ్చినాయి, ఖచ్చితంగా వస్తాయి. చూడు, ఏదో ఇంకేదో ఎంపీ ఎలక్షన్లు అని ఇదేదో ఆయన చెప్తాను. ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత చూడు మళ్ళీ గుత్పలు పట్టుకుని పోయి కడియం శ్రీ గారు ముచ్చటేది మొత్తం కేసీఆర్ పార్టీ నాశనం చేసి పార్టీ మారిన అంటాడు. ఆయన మంచోడేనా అసలు? కడియం శ్రీ గారి గురించి చెప్పాలంటే
ఆయన చాలా కాలాంతకుడే. ఆ, ఎందుకంటే ఆయన పిలిచి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిండు. ఆ, ఆయన బిడ్డకు ఇప్పుడు ఇస్తార్లు అన్నం పెట్టినాం, ఆ, బిడ్డకు టికెట్ ఇచ్చిన తర్వాత అన్నం పెట్టినట్ట కదా. ఆ. ఇచ్చిన టికెట్ ను ఆయన ఆయన ఈ మన కడియం శ్రీహరి ఏదో రేవంత్ రెడ్డి తోటి మాట్లాడుకున్నట్టున్నాడే. ఆ. ఈడ ఇస్తార్లకు వెళ్ళి అన్నం పెట్టిన తర్వాత నువ్వు పోయినావంటే ఎంత పార్టీని దెబ్బతీస్తానికి కదా. ఏ లేదు అభివృద్ధి అట. ఏం అభివృద్ధి మన బొంద అభివృద్ధి ఆ? కాదే. టికెట్ ఇవ్వకపోతే అలిగిపోయినావంటే అదో లెక్క. ఆ. టికెట్ ఇచ్చినాక నువ్వు అలా పోయినావంటే నువ్వు ఏదో ఈ పార్టీని అన్యాయం చేస్తానికి కదా. లే పదేళ్ళు బీఆర్ఎస్ అన్యాయం. నువ్వు గెలవకున్నా కూడా ఎమ్మెల్సీ ఇచ్చి ఉప ముఖ్యమంత్రి చేసి నిన్ను ఎప్పుడు నిన్ను ఒక స్థాయిలో ఆయన స్థాయిలో నిలబెట్టిండు. నువ్వు ఆయనంత ద్రోహం చేసిన వ్యక్తి టీఆర్ఎస్ కి ఇవ్వలేడు. ఆయన మీ అభివృద్ధి కోసం వచ్చిండటనే. అభివృద్ధి లేదు, అనుభవం లేదు. ఇప్పుడు కడియం కావ్య పోటీ చేసింది కదా మళ్ళీ కాంగ్రెస్ నుంచి. ఆమె గెలవదు. ఆ? గెలవదు. అసలు తెలుసా మీకు? ఆమె ఎవరో మాకు తెలియదు. ఈ పూట తెలియదు ఆమె ఎవరో. ఇప్పుడు కూడా తెలియదా? మరి ఓట్లకు వస్తారుగా మరి ఎట్లా? వస్తే ఇక వచ్చేది చూసుకుంటారు ఇక వచ్చేది ఎట్లుంటుందో అది. అంతే. మొత్తం మీ రైతుల పరిస్థితి అంటే ఎట్లుంది 5 నెలల్లో? ఇక దారుణంగానే ఉన్నదే. ఇప్పుడు గిట్లుండే నాని ఓట్లు కుత 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 ఎక్కడికెక్కడ అసలు మొత్తం ఎక్కడికెక్కడ నిండు కొన్ని ఎందుకు పంటలే మరి పంట పోయినాయి. నీళ్ళు లేక పోయినాయి. నీళ్ళు 10 ఏళ్ళు ఎట్లుండే నీళ్ళు? నేను చెప్పలేనా ఎప్పుడు. ఇప్పుడు ఎండాకాలం కూడా ఏర్లు అయిపోయినాయి నీళ్లు, అలుగులు పోసినాయి. కాళేశ్వరం పెద్ద కుంభకోణం అంట కదా. అది కుంభకోణం అని పొందా ఏదన్నా. ఇప్పుడు మన ఇల్లు కాకుండా సీరియల్ ఇట్లా స్లాప్ ఏదో చేసుకుని నీళ్ళు వదిలిపెట్టుకోవాలని వద్దా. ఇప్పుడు దారుణంగా ఈ కేసీఆర్ ను ఉంచాలని నూదితే అతనికి అది పాపం తగులుతుంది. అంతేనా? ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ బస్సు యాత్ర పెట్టింది ఎందుకు. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా నీళ్ళు ఎత్తి అన్ని ఎండిపోయిన పొలాలు చూసినా. అది కూడా సినిమా స్టోరీ అట కదా. అది స్టోర్ అని కాదే. ఎంత ఎండిపోయిన పొలాల గది డ్రామా. ఎండిపోయిన దాన్ని పట్టుకుని ఆయన ఎండ రావాల్సిన అవసరం పెద్ద మనిషి. బీఆర్ఎస్ వాళ్ళు ఎండబెట్టిరట కదా. అది తప్పు ముచ్చట. నువ్వు నీళ్లు కనుక వదిలిపెట్టేది ఉంటే అవి ఖచ్చితంగా పచ్చగుండు. నీకు అది రాకపో. నువ్వు అనవసరంగా కేసీఆర్ మీద బదనం పెడతా ఉంటే అది నీ బదనం నీకే వచ్చింది.